అమ్మా, స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మరి మీ అబ్బాయి కళ్యాణం ఎప్పుడు? చూస్తున్నాం పంతులు గారు. మా శ్రీహరికి భార్య అంటే మహాలక్ష్మిలా ఉండాలి కదా. మహాలక్ష్మిలా ఉంటే సరిపోదు స్వామి. నా తమ్ముడికొచ్చే భార్య ధనలక్ష్మి కూడా అయ్యుండాలి. వచ్చిన జీతం అంతా ఇలా ఇంటికి ఇచ్చేస్తే ఎలా అమ్మా? నీ పెళ్లి గురించి ఆలోచించవా? ఇంటి బాధ్యతలు తీరిన తర్వాతే నా పెళ్లి ఆలోచనమ్మా. కనీసం 25 లక్షల క్యాష్, 25 తులాల బంగారమైనా పెట్టాల్సిందే. నా చెల్లెళ్ల భవిష్యత్తే నాకు బంగారం. బాగా సంపాదించే కోడలు రావాలి. జీతం మొత్తం నా చేతుల్లో పెట్టాలి. పెళ్ళైన తర్వాత కూడా నా జీతం నీకే ఇస్తానంటే ఒప్పుకునే కుటుంబంలోకి నేను కోడలిగా వెళ్తాను. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ నేను ఒకే ఒక్క నిజం దాచి లక్ష్మిని పెళ్లి చేసుకుంటా. శ్రీహరి కళ్యాణం ఈ నెల 22 నుంచి ప్రారంభం మన జెమినీ టీవీలో.